శ్రీ సి అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారి పత్రికా ప్రకటన. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. అంటార్కిటికాలో రక్త జలపాతం. శ్రీ సి అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారి పత్రికా ప్రకటన. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజే మన ఆంధ్రప్రదేశ్లో విబి జి రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభోత్సవం చేయబడ్డది. ప్రతి రైతు పంట పండిస్తున్నప్పుడు రైతులు చాలా కష్టపడతా ఉన్నారు, కూలీలు దొరక చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచన చేసి ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే రైతులు పంట పండిస్తున్నప్పుడు రైతులకు ఏది పనిహార పథకం ఏదైతే ఉందో హాలిడే ఇచ్చేసి ఈ వీళ్ళు బయటికి పోకుండా రాజధానికి రాకుండా పనిచేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు హాలిడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పనికి ఆహార పథకం ఏదైతే ఉందో గతంలో 100 రోజులు ఇచ్చిన పనికి ఆహార పథకాన్ని 125 రోజులు పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వేతనాలు కూడా పెంచడం జరిగింది. సుమారు 309 రూపాయల నుంచి 450 రూపాయల దాకా పెంచడం జరిగింది. తెలుగు దక్షిణ రాష్ట్రాల్లో తీసుకుంటే పుదుచ్చేరిలో 468, తమిళనాడులో 465 దాకా పెంచడం జరిగింది. తెలంగాణ విషయంలో తీసుకుంటే 309 రూపాయల దాకా పెంచడం జరిగింది. అదేవిధంగా విబి జి రామ్జీ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అని ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద ఏ విధంగా డెవలప్ చేయాలి, గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో 80,000 కోట్లు ఉండే దాన్ని 97,000 కోట్లు పెంచడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రాష్ట్రాన్ని షేర్ చేయడం. సుమారు ఏంటంటే 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఇద్దరిని షేర్ చేయాలి. గతంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఈ రోజు నుంచి 16th ఫైనాన్స్ అమౌంట్ వచ్చింది. 1,090 కోట్లు మనం లాస్ కావడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు 1,090 కోట్లు ఈరోజు లాస్ కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా, లేకుంటే దానికి తగిన మంత్రితో శాఖ బాధ్యత వహిస్తారా అని ఒకటే అడుగుతా ఉన్నా. దున్నపోతు మీద వాన పడ్డట్టు 1,000 కోట్లు పోయిందంటే ఎంత డెవలప్మెంట్ పోయిందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 65,000 కిలోమీటర్లు శాంక్షన్ అయితే ఇంతవరకు దాని యూటిలైజేషన్ మన తెలంగాణలో కేవలం 5-6 వేల కిలోమీటర్లే తీసుకోవడం జరిగింది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగి ఉంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగి ఉంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం.
నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు. బీఆర్ఎస్ పార్టీ అవసరప్పుడు నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు తెచ్చి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు అన్నాడు. 1,00,000 కోట్లు ఆయనే తగ్గించింది కదా. మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికి 1,00,000 కోట్లు తగ్గిందా? నిజంగా చర్చ జరుగుంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు. మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర విషయం లేక తోకముడిచినారు. గతంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగితే అసెంబ్లీ వేదికగా అప్పుల మీద చాలా డీటెయిల్డ్గా నేను మాట్లాడి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. నేను చెప్పింది తప్పైతే ఇప్పుడే ఇక్కడే మాట్లాడండి భట్టి గారు అని బడ్జెట్ సమావేశాల్లో నేను సవాల్ విసిరితే కనీసం నా లెక్కలకు నా సవాల్కు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోయింది. ఇది ఆల్రెడీ తేలిన సబ్జెక్ట్. అంటే తమ చేతగానితనాన్ని తాము ప్రజలకు ఆ రోజు భట్టి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర, డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఈ గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆ రోజు రెచ్చిపోయి భట్టి గారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినారు. బాండ్ పేపర్లు పంచి సంతకాలు పెట్టి ప్రజల్ని వంచినారు. ఇవాళ ఏమైంది అని అడిగితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మళ్ళీ అసెంబ్లీ పెడతారా పెట్టండి, ఎక్కడైనా సరే దాని మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉంది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడమో సాధారణంగా ముఖ్యమంత్రులు రావడం అనేటువంటి పరిపాటిగా మనం అందరం గమనించేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వాటికన్నిటికీ భిన్నంగా ఎక్కడా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిగణన నిన్న నెల్లూరులో చూసాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరు రావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పాలన కన్నా కూడా ప్రచారానికి ఎక్కువ విలువ ఇవ్వడం, పరిపాలన కన్నా కూడా ఈవెంట్లకి ఎక్కువగా మోజుపడడం అనేటువంటిది మనం గమనించాం. చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అంటే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కన్నా కూడా కెమెరా ముందు చంద్రబాబు నాయుడు గారి నటనలు ఎక్కువైపోయాయి. ప్రతి నెల 1వ తేదీ రావడం, ఒక జిల్లాని ఎంపిక చేసుకోవడం, ఆ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని ఎంపిక చేయడం, ఆ కుటుంబం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక 5-6 కెమెరాలు ఈవెంట్ లాగా ముందే సిద్ధం చేసినటువంటి స్క్రిప్ట్ని తీసుకురావడం, దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ఆ కెమెరాల ముందు నటించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గత అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాకు వస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు రావడం లేదు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక కుటుంబాన్ని కలుస్తున్నాడు. ఆ కుటుంబం ముందు ఈవెంట్ లాగా తయారు చేసి ఆ కుటుంబానికి రావడం, ఆ కుటుంబంతో మాట్లాడడం మన ఈ మధ్య కూడా చూసాం. మంట లేకుండా వంట వండిపోయాడు కావలి నియోజకవర్గానికి వచ్చి. అదే భాగంగా నిన్న చిలకూరులో ఒక గ్రామానికి వచ్చి ఆయన రకరకాలైనటువంటి విన్యాసాలు చేశాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శూన్యం కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వకుండా దాదాపుగా 6 లక్షల పెన్షన్లకు కోతబెట్టి ఈరోజు మొక్కుబడిగా గ్రామాల్లోకి వచ్చి తాను చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి పెన్షన్ల పంపిణీ పేరుతో ఈరోజు రకరకాలైనటువంటి ఈవెంట్లతో డ్రామాలు ఆడడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సరే, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలందరూ మాట్లాడుతున్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఇంత డ్రామాలు అవసరమా? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏదైతే ఇచ్చాడో అది అమలు చేయాలని ఉండాలా లేదా?
కాబట్టి ఒక కుటుంబానికి ఒక ఆటో ఇవ్వడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, అదేదో పెద్ద లబ్ధి చేకూర్చినట్టుగా దానికి పెద్ద బిల్డప్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కుటుంబానికి ఒక ఆటో ఇస్తే లక్షలాది కుటుంబాలకు నువ్వు భరోసా కల్పించినటువంటి వ్యక్తిగా ముద్ర పడాలి అనేటువంటి చిత్రీకరించుకోవాలనేటువంటి తపన తాపత్రయం పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి రాజకీయాలు కావాలన్నా, ప్రజలు అడిగేది మా ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ప్రపంచంలోని అత్యంత చల్లని ఖండమైన అంటార్కిటికాలో ఓ జలపాతం రక్తంలా ఎర్రగా ప్రవహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాన్ని చూసిన వారికి నిజంగానే మంచు కొండల నుంచి రక్తం కారుతున్నట్టే అనిపిస్తుంది. అయితే అది రక్తం కాదు. శతాబ్ద కాలంగా శాస్త్రవేత్తలను వేధించిన ఈ రహస్యానికి తాజాగా సమాధానం లభించింది. అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి ప్రవహించే ఈ జలపాతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. దీని ఎరుపు రంగుకు కారణం ఇనుము అధికంగా ఉన్న అత్యంత ఉప్పు నీరు. మంచు అడుగున ఉన్న ఈ నీరు బయటకు వచ్చిన వెంటనే గాలిలోని ఆక్సిజన్తో ప్రతిచర్య జరిపి తుప్పు రంగులోకి మారుతుంది. అందుకే ఈ జలపాతం రక్తంలా ఎర్రగా కనిపిస్తుంది. ఈ నీటి మూలం టేలర్ గ్లేసియర్ కింద సుమారు 400 మీటర్ల లోతులో ఉన్న పురాతన సరస్సు. దాదాపు 15 లక్షల సంవత్సరాల క్రితం సముద్రపు నీరు మంచు కింద చిక్కుకుపోయి కాలక్రమంలో మరింత ఉప్పుగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండడంతో తీవ్ర చలిలో కూడా ఈ నీరు గడ్డకట్టకుండా ద్రవ రూపంలోనే ఉంటుంది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొత్తపల్లిలో ఇంటి నల్లాల నుండి ఈకలు, జంతువుల కలెబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళాయిల నుండి పురుగులు వస్తున్న వార్త వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన పంచాయతీ సిబ్బంది మిషన్ భగీరథ ట్యాంక్ ను క్లీన్ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. ఇక నుండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత సిబ్బంది నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మోటార్ల లాగా వస్తున్నాయి, మాకు నల్ల వస్తలేదు. మోటార్ని కొనుక్కొచ్చి నల్లకి రావచ్చు. మందిలోకి వెళ్ళి మోసుకొచ్చి 3 గ్రాములు చెప్పి మీరేమో పట్టించుకుంటారు. ఎన్నో సార్లు అయితే పైపు లీకేజ్ అయినాయా? ఇంకా చాలా వచ్చింది. ట్రబుల్ చల్లిన ఏంద్రా ట్రబుల్ ఉన్నదా బోతలు. నాకు డౌట్ వచ్చిందా, లేచి బకెట్ కడిపోయినా మొత్తం అవే ఉన్నాయి మా ఇంటికాడ. ఇతర కాకడానికి వచ్చిన కాక ఏం మీతో ఇదో వచ్చిన అంటే అవరా అన్నాడు. అవతల వాడిని అది మాతో వస్తే ఫోన్ చేసారు, ఈ పైకి రాగిరా ఉన్నాయి అంటే ఈ పైకి వస్తే మొత్తం మీద జామ అంతా పట్టి పెట్టి ఇప్పుడు నేను మొత్తం ప్యాకింగ్ అయిపోయా. మొత్తం మురికి ఎడగడిగారు, అంతా పురుగులే. కోడి కూడా పురుగులు, ఇంత పెద్ద పురుగులు, ఒక్కొక్కటి ఈన్స్, ఇంత పెద్ద పురుగు, ఒక్కొక్కటి ఈన్స్ పెద్ద ఈన్స్ ఉన్నాయి. ఒక ఈన్స్ ఉంది పురుగు, ఒక ఈన్స్. ఏం చేస్తుంది సార్, ఇప్పుడు మాకు నీళ్ళతో ఇబ్బంది ఉంది. నీళ్ళు ఉంటేనే మాకు అంత సౌకర్యం ఉంది.
ప్రతి ఒక్కదానికి నీళ్ళు వాడుతున్నాం. ఇట్లాంటి నీళ్ళతో మేము ఎట్లా బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా మాకు ఇష్టం అనిపిస్తలేదు. మేము పొట్ట కడుపుకి ఎట్లా తాగాలి, అన్నం ఎట్లా తినాలి, వంటకి ఎట్లా వాడుకోవాలి. ఇంచు మందం ఉన్నాయి పురుగులు, ఇంచు మందం ఎముకలు ఇరిగి పడుతున్నాయి. అవి ఎట్లా తాగి మేము ఎట్లా పోషించుకోవాలి. ఇప్పుడు అనారోగ్యం కూలిపోతున్నారు మంది ఆ నీళ్ళు తాగి 3 రోజుల టైం నుంచి. సర్పంచ్ ఏమంటున్నామ్మా? సర్పంచ్ సాఫ్ చేపిస్తాం అంటుండ్రు. ఎప్పుడు సాఫ్ చేపిస్తాడు సర్పంచ్? కొనుక్కున్నదంతా అంటున్నాడు ఏమన్నా అంటే నలుగురు దింపితే నలుగురు ఇప్పుడు సాఫ్ చేస్తే రేపు ఎల్లుండి నీళ్ళు వస్తాయి. అప్పటి వరకు కూడా నీట్గా లేకుంటే నీళ్ళు ట్యాంక్ అయితే మంచిగా కానీ ఏమన్నా డ్యామేజ్ అయితే వచ్చినాయి దానికి కడతలమే మాక అంటున్నాడు అట్లా అడిగితే. ఈరోజు వచ్చిన మిషన్ భగీరథ వాటర్లో కొత్తపల్లి విలేజ్లో మిషన్ భగీరథ వాటర్లో చెత్త చెదారం రావడం జరిగింది. మా ట్యాంకులు నిన్ననే కడిగినాం. జనాలగిన ఆందోళన పడకుండా మళ్ళీ ఇమీడియట్లో వచ్చి దాని మీద చర్య తీసుకొని ట్యాంక్ వర్కర్స్తో ట్యాంకులు కడిపించినాం. అక్కడ నుంచి మిషన్ భగీరథ వాటర్ నుంచి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏడన్నా మరమ్మతులు గిన చేసినవి ఉంటే ఆ పెండింగ్ పనులు గిన ఉంటే చేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్యాంకులకి నీళ్ళు ఎక్కియకుండా అటువంటి వాటర్ని బయటికి వదిలేసినాక మంచి వాటర్ని విలేజ్కి సరఫరా చేస్తామని. ఈరోజు వాటర్ని మొత్తం కంప్లీట్గా ఎవరు వాడుకోకుండా అవి వేస్టేజ్గా చేసుకొని మళ్ళీ కొత్తగా కడిగించిన మళ్ళీ ట్యాంకుని మళ్ళీ ఫ్రెషింగ్ చేయించి అక్కడ నుంచి వాటర్ ఏమైనా మరమ్మతులు చేసినప్పుడు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ వాటర్లోకి వచ్చే ట్యాంకులు చూసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్న వాటర్ ఏమైనా చెత్తాచెదారం వస్తే అవి బయటికి వదిలేసి మంచి వాటర్ ఎక్కించి జనాలకు మంచి వాటర్ని సరఫరా చేస్తామని గ్రామ పంచాయతీ నుంచి మేము కోరడం. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే భౌతిక దాడులకు దిగుతామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా హెచ్చరించారు. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు మాట్లాడుతున్న మాటలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆశా కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. గురుకులాల్లో జరిగిన అవినీతిపైన చర్చకు రావాలని ఓయూ జేఏసీ నాయకులు సవాల్ విసిరి గన్ పార్క్ దగ్గర ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వేచి చూస్తే హరీష్ రావు కేటీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చకు వచ్చి నిజానిజాలు మాట్లాడాలని అన్నారు. ఉస్మానియా గడ్డ సాక్షిగా 1200 మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోపే ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలు తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కుంభకోణం జరిగిందని మాట్లాడము ఇది సరైనది కాదు. ముఖ్యంగా ఓయూజేఎస్గా మేము ఈరోజు మన గన్ పార్క్ దగ్గరికి పోవడం జరిగింది. దానికి సంబంధిత మినిస్టర్లు అడ్డూరి లక్ష్మణ్, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు చర్చకు మీరు రావాలి, హరీష్ రావు రావాలని ఇప్పటి వరకు పొద్దున 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల వరకు అక్కడ వెయిట్ చేసిన ఇప్పటి వరకు హరీష్ రావు రాలే, కేటీఆర్ రాలే, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా రాలేదు. వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడము, బురద వెళ్ళడము. ఇదే ఉస్మానియా సిటీలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక భూమిక పోషించి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసారు. ఓయూకు ఒక్కసారి కూడా మీరు రాలేరు. మరి విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయి, విద్యార్థులు చదువుతురా, వాళ్ళకి ఫుడ్ ఉందా, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓయూ సమస్యలు పట్టించుకోవడం జరిగింది. 2 సార్లు ఓయూకి రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని చాలామంది పోటీ పరీక్షల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తామని కొందరు విద్యార్థులు అందరు చదువుతున్న క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. మీ టీఆర్ఎస్ హయాంలో మొత్తం కుంభకోణమే జరిగింది. కానీ ప్రజలకు ఎవరికి మీకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఆర్ బీఆర్ఎస్ నాయకులకి లబ్ధి జరిగింది, కానీ సామాన్య ప్రజలకు ఎవరకు లాభం జరగలేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే 2000 కోట్ల కుంభకోణం గురుకులో జరిగిందన్నది అవాస్తవము. దానికి సంబంధించి దాదాపుగా 1100 చేంజ్తోనే మొత్తం టెండర్ మొత్తం ఉంది. కానీ 2000 జరగడం ఇది అవాస్తవము. ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఆల్రెడీ మీ సొంత మరదలే
టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆమెనే పెద్ద దొంగ అని హరీష్ రావును చాలా చెప్పడం జరిగింది. పెద్ద దొంగ, ఆమె జాగ్రత్తగా ఉండాలి కేటీఆర్ను అన్నది, హరీష్ రావును అన్నది. ఆమె సపరేట్ పార్టీ పెట్టడం కూడా జరిగింది. హరీష్ రావును నమ్మేటట్టు కూడా ఎవరు లేదు. హరీష్ రావు కూడా దీని గురించి కూడా మాట్లాడకపోతే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఓయూ జేఏసీగా, ఓయూ విద్యార్థులుగా ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు. నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. హరీష్ రావు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, భౌతిక దాడులు ఉంటాయి. నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విధాత అమరవీరులకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది శ్రీ సి అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారి పత్రికా ప్రకటన. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. అంటార్కిటికాలో రక్త జలపాతం. బులెటిన్ అప్డేట్, మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.